ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. లేఖన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. స్నేహితులారా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అని యేసుప్రభు వారు చెప్పిన ఆజ్ఞ గుర్తుంది కదూ. కంటికి కనిపించే మనుషులను ప్రేమించలేని మనము కంటికి కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తామనుకుంటున్నాం? నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటున్నావో అట్లాగే ఇతరులని ప్రేమించాలి. అట్లా మనము చేయగలిగితే నరహత్య చేయగలమా చెప్పండి? దొంగలింపగలమా? అబద్ధ సాక్ష్యం చెప్పగలమా? తల్లిదండ్రులను ప్రేమించకుండా ఉండగలమా? అంటే మనము దీనిలోనే పూర్తిగా తప్పిపోతున్నాం అన్నమాట. ఆయన ప్రేమకు అర్థాన్ని చెప్తా ఉన్నాడు. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి అని చెప్తున్నారు. చూసారా, ఎంత అద్భుతం అండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మనము శత్రువులుగా మారి సిలువలో ఆయన్ని హింసించుచున్నప్పుడు మనల్ని ప్రేమించి మన నిమిత్తం ఆయన ఎంత చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అంటున్నాడు. మనమైతే పరలోకమందున్న తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి చాలా ఇష్టపడతాం. యేసయ్యా, నేను నీ బిడ్డనయ్యా, నీ కుమార్తెనయ్యా అని అంటూ ఉంటాం కదా. మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయలేము, వాళ్ళని ప్రేమించలేము. ఇంకొకటి గుర్తుంచుకోండి, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని చెప్తున్నారు. ఏంటేంటి, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలా? అవునండి, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, క్షమించుకోవాలి. మన శత్రువులను ప్రేమిద్దాం, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడవై ఉన్న దేవా, నీ బంగారు పాదాలకు వందనములు. మీరు మాకిచ్చిన ఈ దినాన్ని బట్టి, శ్రేష్టమైన ఈవులను బట్టి, పరలోక సంబంధమైన ప్రతి వరాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మేము శత్రువులను ప్రేమించువారుగా, మమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయువారుగా ఉండుటకు కృపను అనుగ్రహించండి. మీ మాటలు మేము గైకొని మీకు స్నేహితులుగాను దేవునికి బిడ్డలుగాను ఉండుటకు కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.